మన మైండ్ క్యాలిక్యులేషన్ స్పీడ్ని 1000 times ఫాస్టర్ చేస్తే హ్యూమన్స్ నార్మల్గా విజువల్గా లేదా సౌండ్తో కమ్యూనికేట్ చేసుకుంటారు కదా, అలా కాకుండా మైండ్ టు మైండ్ కమ్యూనికేట్ చేసుకోగలిగితే మన బ్రెయిన్లో జరిగే యాక్టివిటీస్ లేదా థాట్స్ని ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇంకో హ్యూమన్ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేసుకోగలిగితే మనిషి చనిపోయిన తర్వాత తన బ్రెయిన్ డేటాని ఒక డేటాబేస్లోకి స్టోర్ చేసి దానికి ఇంకో హ్యూమన్ బాడీని కానీ రోబో బాడీని కానీ ఇచ్చి మళ్ళీ ఆ సోల్ని రీయాక్టివేట్ చేసుకోగలిగితే వింటుంటే చాలా ఫ్యాంటసీగా అనిపిస్తుంది కదా. ఇది రియాలిటీలో ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉందంటే మీరు నమ్ముతారా? కొన్ని మైల్ స్టోన్స్ని ఆల్రెడీ రీచ్ అయ్యాము అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకోగలరు? వీటన్నిటికీ సమాధానం కావాలంటే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. The neurons are like wiring, and you kind of need an electronic thing to solve an electronic problem. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బీ వరల్డ్. మన బాడీలో ప్రతి యాక్షన్ని మన మైండ్ కంట్రోల్ చేస్తుంది. సపోజ్ ఈ చేతిని నేను అన్ఫోల్డ్ చేయాలనుకుంటున్నా. దీనికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అనేటివి మన మైండ్లో ఉన్న న్యూరల్ సిస్టమ్ నుంచి జనరేట్ అయ్యి బాడీలో ఉన్న న్యూరాన్స్ ద్వారా ఈ చేతికి కమాండ్స్ అనేటివి పాస్ అయ్యి తర్వాత ఈ అన్ఫోల్డ్ అనే కమాండ్స్ని అనేది ప్రాసెస్ చేస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా ప్యారలైజ్డ్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకి బ్రెయిన్ నుంచి బాడీకి ఆ న్యూరల్ కనెక్షన్ అనేది ఎక్కడో తన బ్రేక్ అయి ఉంటుంది. దానివల్ల బ్రెయిన్లో ఆ రిలేటివ్ సిగ్నల్స్ అనేటివి జనరేట్ అయినప్పటికీ అవి రిలేటివ్ బాడీ పార్ట్కి అనేటివి రీచ్ అవ్వవు. ఈ ప్యారలైజ్ అయిన పర్సన్కి బ్రెయిన్ నుంచి జనరేట్ అయిన ఈ న్యూరల్ సిగ్నల్స్ అనేటివి బాడీకి బైపాస్ చేయగలిగితే ఈ పారాలిసిస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి మనం ఫిక్స్ చేయొచ్చు కదా. సపోజ్ ఈ హ్యాండ్ ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ సినారియోలో తీసుకుంటే కన్నా బ్రెయిన్ నుంచి జనరేట్ అయిన ఈ న్యూరల్ యాక్టివిటీ సిగ్నల్స్ అనేటివి లేదా కమాండ్స్ని మనం ఈ బైపాసింగ్ మీడియం ద్వారా బాడీకి ఇంటర్ఫేస్ చేయగలుగుతున్నాం. దీని ద్వారా మళ్ళీ హ్యాండ్ మూమెంట్స్ని లేదా గెస్చర్స్ని మనం మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. హ్యాండ్ లేకపోయినా కూడా రోబో హ్యాండ్ని ఫిట్ చేసి సేమ్ సిగ్నల్స్ని రోబో హ్యాండ్కి ఇచ్చి సిమిలర్ బిహేవియర్ని అచీవ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ని ఈ న్యూరల్ లింక్ చిప్ని మన బ్రెయిన్లో ఉన్న న్యూరల్ సిస్టమ్కి కనెక్ట్ చేసి అచీవ్ చేయొచ్చు. ఈ చిప్కున్న ప్రోబ్స్ అనేటివి లేదా వైర్స్ అనేటివి చాలా థిన్ ఉంటాయి. మన హెయిర్ కన్నా 20 times థిన్ ఉంటాయి. ఈ వైర్స్ని నార్మల్ హ్యూమన్ సర్జన్స్ అనేవాళ్ళు మన బ్రెయిన్లో ఉన్న న్యూరల్ సిస్టమ్కి అంత ప్రిసైజ్గా కనెక్ట్ చేయడం చాలా కష్టం. దానికి సపరేట్ మెషిన్ని డెవలప్ చేశారు. మెషిన్ పేరు వచ్చి R1 అని చెప్పి. ఈ R1 మెషిన్లో ఎవరైతే సర్జరీ తీసుకుంటున్న ఆ పర్సన్ యొక్క హెడ్ యాక్సెస్ ఇస్తే కనుక ఈ న్యూరాలింక్ చిప్ యొక్క ప్రోబ్స్ని ఈ R1 మెషిన్ అనేది హ్యూమన్ మైండ్లోకి లేదా బ్రెయిన్లోకి స్టిచ్ చేసి ఇస్తుంది. దీనిలో మనం ఇప్పటికీ ఎన్ని స్టేజెస్ అచీవ్ చేయగలిగాం? ఇనిషియల్గా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది పిగ్స్ పైన చేశారు. పిగ్స్ బ్రెయిన్కి ఈ చిప్ని కనెక్ట్ చేసి పిగ్స్ యొక్క డిఫరెంట్ యాక్టివిటీస్కి ఈ న్యూరాన్స్ అనేటివి ఎలా రియాక్ట్ అవుతున్నాయి అని చెప్పి చెక్ చేశారు. సెకండ్ ఫేజ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మంకీస్ మీద చేశారు. ఇనిషియల్గా మంకీస్కి ఒక పింగ్ పాంగ్ గేమ్ని జాయ్స్టిక్తో ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేయించారు. దాని తర్వాత ఈ న్యూరాలింక్ చిప్ని మంకీ బ్రెయిన్కి కనెక్ట్ చేసి ఈ పింగ్ పాంగ్ గేమ్ని జాయ్స్టిక్తో ఆడేటప్పుడు మంకీ బ్రెయిన్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ జనరేట్ చేస్తుందని చెప్పి చెక్ చేసుకున్నారు. దాని తర్వాత ఈ బ్రెయిన్ నుంచి క్యాప్చర్ అయిన ఈ సిగ్నల్స్ని రీకోడ్ చేశారు. తర్వాత మంకీతో ఈ న్యూరాలింక్ జనరేట్ చేసిన బ్లూటూత్ సిగ్నల్ కమాండ్స్తో ఈ గేమ్ని ఆడించారు. ఈ మంకీస్ యొక్క న్యూరల్ బ్రెయిన్ సిస్టమ్ అనేది మనిషి బ్రెయిన్ న్యూరల్ సిస్టమ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టేజెస్లో హ్యూమన్ మైండ్ ఇంప్లాంటేషన్స్కి ఇది ఈజీ అవుతుంది. లాస్ట్ 1 yearగా హ్యూమన్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైతే హ్యూమన్స్ మైండ్ ద్వారా ఒక కంప్యూటర్ సిస్టమ్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఇది ఎలాన్ మస్క్ విజువలైజ్ చేసుకున్నంతగా సక్సెస్ అయితే పర్మనెంట్ బ్లైండ్నెస్ ఉన్న ఒక పర్సన్కి ఒక డిజిటల్ కెమెరాని హెడ్ మీద ఫిట్ చేసి ఆ డిజిటల్ డేటాని బ్రెయిన్కి పాస్ చేయొచ్చు. పర్మనెంట్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్తో చూపు తెప్పించే అవకాశాలు ఉన్నాయి. మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం ఏఐ కనుక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే దాన్ని ఎలా ఆపగలము అని చెప్పి. సో ఈ న్యూరాలింక్ సపోర్ట్తో మన బ్రెయిన్ స్పీడ్ని కూడా ఆల్మోస్ట్ ఏఐ స్పీడ్కి మ్యాచ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. బాడీలో ఏ పార్ట్ పోయినా దాన్ని మళ్ళీ ఒక రోబో పార్ట్తో రీప్లేస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. సెమీ రోబోట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ న్యూరాలింక్ యొక్క వైర్లెస్ లెవెల్స్ అనేటివి అప్గ్రేడ్ చేస్తే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న ఏ పర్సన్ అయినా మనం మైండ్ టు మైండ్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మొబైల్లో ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అలానే భూమి మీద ఏ కార్నర్ నుంచి ఏ కార్నర్కైనా ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి న్యూరాలింక్ బ్రెయిన్కి మనం మైండ్ టు మైండ్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. మనిషి చనిపోయిన తర్వాత తన బ్రెయిన్లో ఉన్న డేటాని ఇంకో హ్యూమన్ బాడీలోకి రోబో బాడీలోకి ప్లేస్ చేసి మళ్ళీ ప్రాణం పోయొచ్చు.
దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మన బ్రెయిన్ని ఒక కనెక్టెడ్ నెట్వర్క్కి కనెక్ట్ చేస్తే లేదా ఇంటర్నెట్ నెట్వర్క్కి కనెక్ట్ చేస్తే మనల్ని ఎవరైనా హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంటి, మన బాడీని లేదా శరీరంలో ఉన్న ఆర్గాన్స్ని ఇంకెవరో కంట్రోల్ చేస్తుంటే పరిస్థితులు ఏంటి. మొబైల్లో మనం రీసెంట్ టైమ్స్లో అబ్జర్వ్ చేస్తుంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉన్నాయి. ప్రతి ప్రాసెసర్ అప్గ్రేడ్కి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా, లేదు రీసెంట్గా రిలీజ్ అయిన ఏఐ ఫీచర్స్ ఉన్నాయి కదా, వాటిని మనం యాక్సెస్ చేయాలన్నా వాటిల్లో ఉన్న లెవెల్స్ని బట్టి మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి కదా. అలానే ఈ న్యూరల్ లింక్కి కూడా సబ్స్క్రిప్షన్స్ ఖచ్చితంగా తీసుకోవాలంటే పరిస్థితి ఏంటి, మన బ్రెయిన్లో స్టోర్ అయిన రియాలిటీస్ని వేరే ఎవరో ఆల్టర్ చేస్తే పరిస్థితి ఏంటి. హ్యూమన్ అనేవాడు ఈ న్యూరల్ లింక్కి సబ్స్క్రిప్షన్స్ తీసుకున్న తర్వాత ఈ యాడ్స్ వస్తే పరిస్థితి ఏంటి. మనం రీసెంట్ టైమ్స్లో వింటూ ఉంటాం కదా, ఈ మొబైల్ టైంని తగ్గించాలా, ఈ సోషల్ ఎన్విరాన్మెంట్ని పూర్తిగా తగ్గించుకోవాలా, అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఈ న్యూరల్ లింక్ ద్వారా మనం ఈ హోల్ సిస్టమ్ని ఎత్తుకొని మన తలలో పెట్టుకుంటున్నాం కదా. సో మనం ఇంకా 24/7 దీనికి యాక్సెస్లోనే ఉంటాం. సో అంత కెపాసిటీని మన హ్యూమన్ బాడీ యాక్సెస్ చేసి రన్ చేయగలదా. ఇవన్నీ కాదు, మనల్ని ఎవరైనా ఫ్యాక్టరీ రీసెర్చ్ చేస్తే పరిస్థితి ఏంటి. సో ఈ న్యూరల్ లింక్ గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఈ వీడియోలోని డీటెయిల్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.